మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. మాది గ్రామం రంగయ్యపల్లి, మండలం భీమదర్పల్లి, జిల్లా హన్మకొండ. గత 6 ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నాం. మా మా రంగయ్యపల్లిలో ఉన్నటువంటి ఆషాఢపు రాజేష్ మా కొడుకు. మేము కుమ్మరోళ్ళం. ఇంట్లో ఉన్నది తీసుకుపోయి డీజే కాడికి తీసుకుపోయి దోస్తులు వీరిలో విషయం కలిపి చంపిన విషయం ఇది 6 ఏళ్ళ నడుస్తున్నది. దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నంలో భాగంగా ఆనాడుస్తుంది అప్పుడున్న పోలీసు వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు సిపి రంగనాథ్ గలవంగా 2023 జనవరి 19 నాడు రీఓపెన్ చేసిండు. రీఓపెన్ చేసినా కూడా ఎవరైతే విషయం పోసి చంపిరో గొంగల నవీన్, బైకన వినోద్, ఎలబోయిన మణికంఠ, మామిడాల హరికృష్ణ, ఎలబోయిన హరీష్, మరి రమేష్, వాళ్ళబోస్ సతీష్, అబురైన ప్రశాంత్, పిట్టల బాలకృష్ణ వీళ్ళందరూ మా కొడుకును ఇంట్లోని బైకన వినోద్ అంటాడు AP 153351 అనే బండి తీసుకుపోయిండు. డీజే కాడి పోయినాక ఆ బీర్లో వాళ్ళ ప్లాన్ల ప్రకారంగా బీర్లో విషం పోసి వీడు నమ్మి తాగిండి చనిపోయిండు. చనిపోయినాక 6 నెలలకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చిండ్రు. అప్పుడున్న SI ఉపేందర్, CI శ్రీనివాజీ ఇచ్చిన తర్వాత దర్యాప్తు చేసిర్రు. కేసు అయిందన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయించాలనే బాధ్యతతో మేము ఇక్కడ కూర్చున్నాం. నేటికి 60 రోజులు అవుతుంది. ఇదివరకు కూడా 2 సార్లు ధర్నా విషయంలో 2022లో కూర్చున్నాం, 2021లో కూర్చున్నాం. న్యాయం కొరకు జరగని పరిస్థితి అయింది. ఇప్పుడు ఇది 3వసారి ఈ వంగర పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మాకు న్యాయం చేసేటానికి ఆలోచన ప్రకారంగా ఎవరైనా మాకు ముందు వస్తారని ఆలోచిస్తున్నాం. ఎలాంటి స్పందన వస్తలేదు రాజకీయ ప్రముఖులది సంబంధించిన. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం జరిగేదాకా మాత్రం మించలి బ్యానర్ ఇచ్చే ప్రసక్తి లేదు. మాకు హామీ ఇస్తారు పోలీసు వాళ్ళు కూడా న్యాయం జరుగుతుందని. కోర్టులో నడుస్తుంది హన్మకొండ కోర్టులో. మా బంధువులు కూడా రావడం జరిగింది. ఇన్నిసార్లు కూడా మాకు స్పందన అనేది వ్యవస్థ అనేది పోలీసుల నుంచి రావాలి. మాకు న్యాయం జరగడానికి వాళ్ళు ఏం చేయాలనేది కోర్టులో ప్రొవైడ్ చేయాలి. అప్పుడు దర్యాప్తు చేస్తే 700 పేజీ ఉన్నది అంటారు సార్. ఆ 700 పేజీ ఉన్న చరిత్ర వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు శిక్ష పడుతుంది అని మా ఆలోచన. ఛార్జ్ షీట్ వేయలే, వాళ్ళ 9 మంది మీద కేసు అయింది కానీ ఛార్జ్ షీట్ వేయలే. ఛార్జ్ షీట్ వేసే వరకు మాకు న్యాయ పోరాటం ఇంచాలి, ధర్నా కొనసాగిస్తూనే ఉంటాం. న్యాయం జరిగేదాకా మాత్రం మేము ఊకం సార్. మేము మీడియా మిత్రులందరికీ మాకు సాయం చేస్తారని మాకు ఆశిస్తున్నాం సార్. మేము పేదోళ్ళం, 10 లక్షల అప్పైంది, పొలం అమ్ముకొని తిరుగుతున్నాం. వాళ్ళ హంతకులు రాజకీయ నాయకుల ప్రగల్భాలతోని కేసును బండబట్టించారు. గౌరవ సిపి రంగనాథ్ గారు ఓపెన్ చేసినా కూడా ఈ పోలీసు వ్యవస్థ హన్మకొండలో ఉన్న కోర్టులో నడుస్తుంది అనుకుంటా. ఈ 700 పేజీ దర్యాప్తు చేసిన బాపతి అని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, లేకపోతే సిబి ఇప్పుడున్న అంబర్ కిషోర్ జారినైనా కల్పిస్తారని అంటారు. జడ్జి కూడా చెప్పింది కల్పమని. మీకు న్యాయం జరిగేదా కూడా జడ్జి కూడా కూసమని చెప్పింది ఇప్పుడున్న జడ్జి, 4th కోర్టు. అందుకని ఇప్పుడైతే సిపి దగ్గర తీసుకుపోతారో ఛార్జ్ షీట్ వేస్తారో మేము ఊకుంటాం, విరమించుకుంటాం. ఇప్పుడున్న SI దివ్య గారు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు శుభాభివందనాలు.